ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు పరిసమాప్తం. పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాల వీక్షణతో పులకించిన భక్తజనం. భక్తులతో సందడిగా కనువిందు చేస్తున్న సప్తగిరులు. వేసవి రద్దీకి అనుగుణంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు. సర్వభూపాల వాహన సేవలో సర్వాభీష్ట ప్రదాతగా గోవిందరాజస్వామి. ఊంజల్ సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి సోయగం. సింహాద్రి అప్పన్న సన్నిధిలో రెండవ విడత చందనం అరగదీత. వైశాఖ పూర్ణిమ పర్వదినాన వరాహలక్ష్మి నృసింహునికి సమర్పణ. ఘనంగా శ్రీ జ్వాలా నృసింహుని తిరుకల్యాణ మహోత్సవం. అహోబిలంలో నరసింహ జయంతి ప్రయుక్త బ్రహ్మోత్సవం. యలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అత్యంత వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు విశేషంగా నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి నిర్వహించిన పరిణయ ఘట్టాల వీక్షణతో భక్తులు పులకితలయ్యారు. నారాయణగిరి ఉద్యానవనం వేదికగా వైశాఖ శుద్ధ ఏకాదశికి ముగిసే విధంగా ఎంతో అద్భుతంగా అపురూపంగా నిర్వహించే విశేష వేడుక శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు. అలనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ సుముహూర్తానికి చిహ్నంగా ఏటా వైశాఖ మాసంలో పద్మావతి పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన ఉత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన పరిణయోత్సవాలలో చివరి రోజైన ఆదివారం సాయంత్రం పట్టు పీతాంబరాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకీపై కొలువుతీరి పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పూలదండల మార్పిడి, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఘట్టాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీనారాయణుల
సూసకము బాసికము ఊపచన్ను గొప్పలివి భోజగుండలు చూపులు చూపులు మీకు సూసకము బాసికము ఊపచన్ను గొప్పలివి భోజగుండలు తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు దాపుగా పెండ్లి ఆడరయ్యా తగుదగు మీకును. అనంతరం స్వామివారికి కొలువు జరిపారు. తరువాత చతుర్వేద పారాయణం, వసంత కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాల నడుమ పరిణయ ఘట్టాలు కనుల పండుగ సాగాయి. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు బంగారు తిరుచిపై భక్తజనుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ ప్రవేశం చేయడంతో పద్మావతి పరిణయోత్సవాలు కనుల పండుగ పరిసమాప్తమయ్యాయి. సప్తగిరులు భక్తజనులతో సందడిగా కనువిందు చేస్తున్నాయి. తిరుమల క్షేత్రం ఎటు చూసినా భక్తులతో కళకళలాడుతోంది. వేసవి సెలవులను పురస్కరించుకుని గత 4 రోజులుగా తిరుమలకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా స్వామివారి దర్శనార్థం వేచి ఉండే భక్తుల క్యూలైను ఆలయం వెలుపలకు విస్తరించడంతో ఎప్పటికప్పుడు భక్తులకు అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ, చిన్నారులకు పాలు అందజేస్తున్నారు. అలాగే రాంబగీచా అతిథి గృహాల వద్ద ఉన్న అన్నప్రసాద కేంద్రాలలో అన్నపానీయాలు పంపిణీ చేస్తున్నారు. పలువురు భక్తులు శ్రీవారి ఆలయం ముందున్న అఖండం వద్ద దీపాలు వెలిగించి స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. సర్వభీష్టాలను ఈడేర్చే శ్రీ గోవిందరాజస్వామివారు సర్వభూపాల వాహన సేవలో భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు. పురాతన వైష్ణవ క్షేత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ నెల 16 నుండి 24వ తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారికి ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవాలను సర్వశోభిత అలంకరణలో ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. సాయం సంధ్య వేళలో భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊంజల్ సేవ మనోహరంగా సాగింది. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారికి సర్వభూపాల వాహన సేవ విశేషంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు సర్వభూపాల వాహనంపై ఆసీనులవగా అర్చకులు స్వామివారికి నీరాజన సమర్పణ పూర్తి చేసిన అనంతరం టీటీడీ జియర్ స్వాముల పర్యవేక్షణలో శ్రీవైష్ణవులు దివ్య ప్రబంధాన్ని పఠించారు. పండితులు వేద పారాయణంతో స్వామివారి వెంట నడువగా కోలాటాలు, భజనలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారు దేవేరులతో కూడి సర్వభూపాల వాహనంపై
తిరుపతి ఆలయ వీధుల్లో ఊరేగుతూ నీరాజనాలందుకున్నారు. చెక్కుటద్దము ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. చెక్కుటద్దములు ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. చిక్కని వెన్నెల తేట సెలవుల జిందుతాను. చిక్కని వెన్నెల తేట సెలవుల జిందుతాను. ఒక్కరతో మాటలాడినదే గోవిందరాజు. వీధులనెల్లా తానే గోవిందరాజు. ఆదిగొని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో 2వ విడత చందన అరగదీత కార్యక్రమం సంప్రదాయ శోభితంగా సాగింది. వైశాఖ పౌర్ణమి శుభవేళ 3 మణుగుల చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఎంతో భక్తితో చందన అరగదీత కార్యక్రమంలో పాలుపంచుకొని స్వామివారికి సమర్పించనున్న 3 మణుగుల చందనాన్ని సిద్ధం చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్తరమాడ వీధిలోని నమ్మాళ్వారి సన్నిధిలో తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం ఆళ్వార్ తిరునగరి అనే దివ్య దేశంలో అవతరించిన నమ్మాళ్వార్కు పరాంకసులు, వకులాభరణుడు, శటగోపహ అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందారు. అనేక దివ్య దేశాలను సందర్శించి 4 దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు 10 రోజుల పాటు నమ్మాళ్వారు తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం నమ్మాళ్వారి సన్నిధిలో టీటీడీ పెద్దజీయర స్వామి, చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమర నిర్వహించారు. శ్రీ చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నృసింహస్వామి వారిని తిరు కళ్యాణ మహోత్సవంలో సేవించి భక్తులు పరవశులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో విశిష్ట నారసింహ క్షేత్రంగా వినుతికెక్కి విరాజిల్లుతున్న అహోబిలంలో నరసింహ జయంతి ప్రయుక్త బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి తిరు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. మణిమయ రత్నాభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించిన స్వామివారిని ఓ తిరుచిపై, అమ్మవార్లను మరో తిరుచిపై కొలువుదీర్చి ఆలయ ఆవరణలో తొలుత ఎదుర్కోలు ఉత్సవాన్ని జరిపారు. ఆపై వర్ణశోభిత పూల తోరణాలతో తీర్చిదిద్దిన మండపంలో ఉత్సవాలను వేంచేపు చేశారు. పలు సంప్రదాయ క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుకళ్యాణ మహోత్సవం రమణీయంగా జరిగింది. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ జ్వాల నృసింహస్వామివారు వేణుగోపాలుని అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో స్వామివారికి వేణుగోపాలుని అలంకరణ చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో ఉన్న ఊరందూరులో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తూ అర్చకులు ఆలయ ఆవరణలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేశారు. ఆపై విశ్వక్సేనారాధన, విష్ణు పూజలు జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించిన తరువాత అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభానికి పూజలు జరిపి ధ్వజారోహణం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తుల కోర్కెలు నెరవేర్చే కోనేటి రాయ స్వామివారు కల్పవృక్ష వాహన సేవలో రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో కొలువైన శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు రుక్మిణి సత్యభామ సమేత రాజమన్నార్గా అలంకరణ చేసి కల్పవృక్ష వాహనంపై కొలువు తెచ్చారు. విశేష ఆరాధనలు జరిపి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కీలపట్ల గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున రాజమన్నార్గా అనుగ్రహిస్తున్న కోనేటిరాయ స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. పలుదేవతలకు బ్రహ్మాదులకును జలజనాభుడే శరణ్యము అలరిన బ్రహ్మాండము అలిసిన నాడును నిలిపినాతడు ఇన్నిటిగాన అలరిన బ్రహ్మాండము అలిసిన నాడును నిలిపినాతడు ఇన్నిటిగాన సర్వేశ్వరుడే శరణ్యము నిర్వాహకుడు ఇన్నిటగాన సర్వేశ్వరుడే శరణ్యము. ఇక ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా వేదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయం బ్రహ్మోత్సవ శోభతో కాంతులేనుతోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి హంసవాహన సేవను నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ నృసింహస్వామివారిని చక్కటి హంసవాహనంపై ఆశీనులను చేసి అర్చకులు పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ వేదగిరి వీధుల్లో ఊరేగించారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలో తరించారు.
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా అంకురార్పణతో ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ సమీపంలో పుట్టమన్నును సేకరించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, రక్షాబంధనం, విశ్వక్సేనారాధన తదితర వైదిక క్రతువులను జరిపి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. చిత్తూరు నగరంలో మహిమాన్విత శక్తి రూపిణిగా వెలుగొందుతున్న భక్తుల కొంగు బంగారు దేవత శ్రీ పొన్ని అమ్మవారు. అమ్మవారి ఆలయంలో జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ పొన్ని అమ్మవారు తమిళ సంప్రదాయానుసారం శ్రీ పచ్చయమ్మన్ అలంకారంలో కొలువుదేరి భక్తులను కటాక్షించారు. అర్చకులు నవరత్న ఖచిత స్వర్ణాభరణాల మణిమయ దివ్య కాంతుల్లో మహాతేజో విరాజితంగా పచ్చయమ్మన్గా దర్శనమిచ్చిన శ్రీ పొన్ని అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలను నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఆశీర్వదనం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవీదేవి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు చీరతో అలంకరించి సామూహిక కుంకుమార్చనలతో సేవించారు. మహిళలు శ్రీ వాసవిమాత స్తోత్ర పారాయణాలతో 102 దీపాలను వెలిగించి అమ్మవారికి దీప నీరాజనం సమర్పించారు. ఇక తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కలశ శోభాయాత్ర జరిగింది. అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పాలతో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం 102 కలశాలను, ప్రధాన కలశాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో కనుల పండుగ శోభయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారికి కలశాల్లోని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లో వెంచేసిన పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. పురాణాల ప్రకారం వైశాఖ శుద్ధ దశమి నాడు కలియుగ దైవం శ్రీనివాసులు శ్రీ పద్మావతి దేవిని పరిణయమాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇక మహబూబ్ నగర్లో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 331వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణ వీధుల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై భక్తుల సంరంభాల నడుమ నగర వీధుల్లో స్వామివారి రథోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో పాటు పలు రకాల ఫలాలు, నిమ్మకాయల హారాలతో అమ్మవారికి అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వాసవి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ వాసవిదేవి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. భద్రాద్రి జిల్లా త్రికూట సన్నిధానంలో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. విశేష ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి నిత్య ఉపచారాదులను పూర్తి చేశారు. తరువాత పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో
అమ్మవారికి అభిషేకం చేశారు. వెండి కవచ ధారణ జరిపి పూలమాలలతో అలంకరించి అమ్మవారికి నైవేద్యం, హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామం చెరువు కట్టపై కొలువైన శ్రీ నిమిషాంబ అమ్మవారి ఆలయంలో జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా మామిడి తోరణాలు, పూలహారాలతో చూడ చక్కగా అలంకరించారు. ప్రత్యేకించి అమ్మవారి గర్భాలయాన్ని వర్ణమయ పుష్పాలతో తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. ఇక ఉత్సవాలలో భాగంగా అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవీదేవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి సుందర శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలతో పొరవీధుల్లో శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సువాసినులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయంలో వేడుకగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. శ్రీ లక్ష్మీ గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయంలో జయంతి ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చిత్రపటాన్ని ఉంచి పూజలు జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.